త్వరలో కులగణన చేస్తారంట. కళ్యాణమస్తో పాటు తులం బంగారం కూడా ఇస్తారంట. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణ పైన దృష్టి. తొందరలోనే కులగణన చేస్తారంట. చూద్దాం. తెలంగాణ పునర్నిర్మాణానికి మెగా మాస్టర్ ప్లాన్. మూసీ పునర్జీవానికి ప్రణాళిక. ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఈ అసోసియేషన్లో ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీకు అది వినిపిస్తా. ఇగో చూడండి ఒక్కసారి. మీ అందరితో పాటుగా నేను కాంట్రాక్టర్నే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంట్రాక్టరే. మీ అందరితో పాటుగా నేను కాంట్రాక్టర్నే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంట్రాక్టరే. అర్థమైంది కదా కాంట్రాక్టర్ ఎవరు? సో కాబట్టి మన రైతు బంధు పశువులన్నీ మింగే కాంట్రాక్టర్లు వీళ్ళే. ఇక మింగుతా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఇంకా రాలే చాలామందికి. నిన్న మనం ఆ ప్రాంతానికి పోతే 3 ఎకరాల పైన వాళ్ళకి ఎవరికి రాలే, 3 ఎకరాల వాళ్ళకి కూడా రాలే. మరి ఎక్కడ పోయి ఆ పశువులన్నీ ఏమైనా కాంట్రాక్టర్లు మింగుతా ఉన్నారు అన్నమాట. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా సార్. ఇంతకుముందు నా సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మా కొలీగ్ ఆయన వాస్తవం చెప్పిండు. ఇక ఈయన గురించి చెప్తాడు చూడండి ఒకసారి. అబ్బా, ఈయన తెలంగాణ ఫైటర్ అంట. ఈయన తెలంగాణ ఫైటింగ్ గురించి చెప్పాలంటే నిజంగా అది ఒక పెద్ద చరిత్ర అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డితోని పడకైన మంత్రి పదవికి రాజీనామా చేసిండు తప్ప ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఈయనకు పడక ఆ రోజు ఈయన మంత్రి పదవికి రాజీనామా చేసిండు తప్ప తెలంగాణ కోసం కాదు. వీరు తెలంగాణ పచ్చి ద్రోహులు. నేను చెప్తా, తెలంగాణ ద్రోహులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు తెలంగాణ ద్రోహులు. ఎందుకంటే ఈయన కాంట్రాక్టర్ నిజంగా కూడా. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్టే. ఈ కాంట్రాక్టర్ ఏం చేసినంటే తెలంగాణకు ఎండిపోతుంటేనేమో సపోర్ట్ చేయలే, అక్కడ పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టేటువంటి కాంట్రాక్టర్ తీసుకున్నది వీళ్ళే నాడు. ఏది వైఎస్ హయాంలా పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టే కాంట్రాక్టర్ తీసుకున్నది ఈయన తమ్ముడే. ఇక్కడ తెలంగాణ ఎండిపోతూ ఉంది, అక్కడ పోతిరెడ్డిపాడుకే పొక్కగొట్టేటువంటి కాంట్రాక్ట్ తీసుకొని నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చింది వీళ్ళే. మళ్ళీ ఇంకా చెప్తాడు, నేను తెలంగాణ ఫైటర్ని. ఏడికెళ్ళి ఫైటింగ్ చేసిన వెంకటన్న ఏం అనిపిస్తలేదు అని కొంచెం కూడా ఇట్లా అబద్ధాలు చెప్తాందుకు? నువ్వు ఫైటింగ్ చేస్తే ఏడంగా చేసినావు. నీ స్వార్థం కోసము ఆ కోమటిరెడ్డి మన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డితోని నీకు లొల్లి పట్టుకొని నీకు వడక నువ్వు రాజీనామా చేసినావు తప్ప నిన్ను వీకేసుడు. నువ్వు రాజీనామా చేయకపోయినా కానీ ఆ రోజు నీకున్నటువంటి శాఖ నుంచి నీకు ఉద్వాసనం చేసేందుకు నాటి ప్రభుత్వము రెడీగానే ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో. ఎట్లాగా నువ్వు వీకేస్తాడు కాబట్టి ఆడు వీకేయక ముందుకే నేనే రాజీనామా చేస్తే తెలంగాణ ఉద్యమకారుల లిస్టులో చేరిపోవచ్చు అని. ఆ రోజు ఎవరు ఏ విధంగా వచ్చిన ఉద్యమంలో కలుపుకపోయారు కాబట్టి ఆ రోజు నీకు నడిచింది, అప్పుడు వ్యవహారం అయింది. కానీ తెర వెనుక జరిగినటువంటి కథ ఏంటంటే ఇది. కాంగ్రెస్లో ఎవరైనా స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిరా? ఎక్కడో ఒకరిద్దరు రాజీనామాలు చేసి వచ్చారు. వాస్తవానికి జూపల్లి లాంటి వాళ్ళు నిజంగా రాజీనామా చేసిరు ఆ రోజు. కానీ ఈయన మాత్రం కేవలం స్వార్థం కోసం మాత్రమే రాజీనామా చేసి దానికి తెలంగాణ ఉద్యమం అనేటువంటి అది చెప్పిండు. ఎందుకంటే వీళ్ళు ఇదే నల్లగొండకు నీళ్లు రావు, ఇదే నల్లగొండకు నీళ్లు లేవు, ఇప్పటికీ ఎండిపోతూ ఉంది. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నల్లగొండ వెనుకబడ్డ ప్రాంతమే. ఆ ప్రాంతానికి నీళ్లు రావు. నీళ్లు రాకపోతే ఈ ప్రాంతంలో నీళ్లు రాకుండా చేస్తున్నటువంటి పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టే కాంట్రాక్ట్ తీసుకుంది ఇదే అన్నదమ్ములు. ఇది వాస్తవం కాదా? మళ్ళీ వచ్చి నేను ఫైటర్ని, నేనేదో కట్టగట్టినా అని చెప్తాడు. అబ్బా, ఆయన కరెక్టే చెప్పిండు. నువ్వే ఎక్కువ చెప్పుకుంటున్నావు నీ గురించి. ఆయన కరెక్ట్ అనే చెప్పిండు.